పౌరుషాల పోతుగడ్డ పల్నాడు యుద్ధాలతోటి రాజకీయాలతోటి నలిగిపోయినటువంటి కుటుంబంలో మనుషుల్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులతో రాజక్రీడను చేసినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. తమ రాజకీయాల కోసం ఈ ప్రాంత వైషమ్యాలను పెంచి పోషించినటువంటి రాజకీయ పార్టీలు ఒకవైపు ఉంటే, మరోవైపు వాళ్ళ కూటమిని చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబము అభివృద్ధి చెందాలి అని ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా మన ముందుకు కదిలొచ్చి ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగేలా 1,00,000 కుటుంబాలకు 3,000 కోట్ల రూపాయల్ని అందించేటువంటి ఈ చారిత్రాత్మక కార్యక్రమం అనేటువంటిది నాడు పల్నాడు సీమలో బ్రహ్మనాయుడు ప్రారంభించినటువంటి చాపకూటి సిద్ధాంతాన్ని గుర్తు చేస్తుంది. సామాన్యుడికి సైతం అధికారాన్ని అందించేలా, ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం పల్నాడులోనే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఓ మైలురాయిగా మారుతుంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.